వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. మిత్రులారా, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భవిష్యత్తులో తెలంగాణలో కానీ డిఎస్సి కానీ గురుకుల్ కానీ జేఎల్ డిఎల్ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 9,000 పైన రిటైర్మెంట్లు ఉన్నాయని చెప్పి మనకి పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ రిటైర్మెంట్ల సంఖ్యను బట్టి చూస్తే 10 నుంచి 12,000 వరకు మనకి టీచర్ పోస్టులు ఉండబోయే అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ శాతంలో రిటైర్మెంట్లు ఉన్నాయి కాబట్టి మంచి పోస్టులే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోండి. మనము ఈరోజు 18వ తారీఖున 18 నుంచి మనము విజయనగరంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు ఏదైతే ఉందో మరి టీజీటీ కానీ పీజీటీ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ జేఎల్డిఎల్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 3 నుంచి 3.5 నెలల్లో సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మనకి మార్నింగ్ 8 టు ఈవినింగ్ 7 వరకు మనకి క్లాస్ అనేది జరుగుతుంది, 8 నుంచి 7 వరకు. ఈ అవకాశం వినియోగించుకోండి. డైలీ అప్లికేషన్ ఓరియంటేషన్లో ఈరోజు ఏం జరిగిందో నెక్స్ట్ డే 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. వీక్లీ ఒక గ్రాండ్ టెస్ట్ మరియు ఖచ్చితంగా కండక్ట్ చేయడం అనేది అప్లికేషన్ ఓరియంటేషన్లో జరుగుతుంది. ఎవరైనా సరే ఈ అవకాశం వినియోగించుకోండి. చూడండి, మీకు ఎవరికైనా సరే ఈ సందేహాలు ఉంటే 9603053573 అనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మెథడాలజీకి సంబంధించి సింహాచలం సారు రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి మా కాంబినేషన్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సింహాచలం సారు చిన్నారావు సార్ కాంబినేషన్లో కొన్ని వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడం జరిగింది, తెలంగాణ గురుకులాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో కానీ. కాబట్టి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 9603053573 కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ బ్యాచ్లో. మరి తెలుగు ఆడవాళ్ళకి అలాగే లేడీస్ మరియు జెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి విడివిడిగా హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. కోచింగ్ ఫీజు అనేది 15,000 రూపీస్ ఏదైతే ఉందో 15,000 రూపీస్ కోచింగ్ ఫీజు అనేది మనకి ఈ 3 నుంచి 3.5 నెలలు ఏదైతే ఉందో ఈ కాలానికి మనం కోచింగ్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. మొన్న జరిగిన డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు ఏపీలో మనకి 100 పోస్టులు మన సంస్థ నుంచి సాధించారు. ఇది యథార్థం. మీ మిత్రులు తెలిసిన వాళ్ళని అడిగి జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అయితే మిత్రులారా, డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏదైనా జేఎల్డిఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక అంశాన్ని చదివేటప్పుడు మనం ఏ రకంగా చదవాలి అనేది ఇప్పుడు మనం ఒకసారి నిర్ణయించుకుందాం. మిత్రులారా చూడాలి, ఇప్పుడు మనము పీఠిక అనే టాపిక్ తీసుకున్నాం. మరి పీఠిక అనే టాపిక్ మనం చదివితే మనం దీన్ని ఎలా రకంగా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎలా చదివితే మనము ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకుంటామో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు పీఠిక అంటే ఏంటి? ఏదైనా ఒక గ్రంథం ఏదైతే ఉందో గ్రంథాన్ని గ్రంథ నేపథ్యాన్ని తెలుపుతూ రచయిత కానీ వేరొకరు కానీ రాసే ముందు మాట ఏదైతే ఉందో రచయిత కానీ వేరొకరు కానీ రాసే ఈ ముందు మాట ఏదైతే ఉందో ముందు మాటను దీనినే మనము పీఠిక అని అంటారు. ఇలా ఒక గ్రంథ నేపథ్యాన్ని తెలుపుతూ రచయిత లేదా వేరొకరు కానీ రాసే ముందు మాట ఏదైతే ఉందో ఆ ముందు మాటనే మనం పీఠిక అంటాం. చూడండి మిత్రులారా, మరి పీఠిక అనేదానికి ఈ పీఠికకు ఇతర పేర్లు ఉంటాయి. పీఠిక అనేదానికి ఇతర పేర్లు ఏమున్నాయి అంటే పీఠిక అనేదానికి ముందు మాట అంటారు, దీనికి అవతారిక అంటారు. దీనికే పీఠిక అనేదానికి అవతారికతో పాటు పీఠిక అనేదానికి భూమిక అంటారు. దీనికే ఏమంటారు అంటే ఆముఖము అంటారు. ఆముఖం తర్వాత మున్నుడి అంటారు. దీనికి ఆశీస్సు అంటారు. దీనికి ప్రకాశిక అంటారు. దీనికి మరో పేరు ప్రవేశిక అంటారు. ప్రవేశికతో పాటు దీనికి తొలి పలుకు అంటారు. తొలి పలుకుతో పాటు ఒక మాట అంటారు. దీనికి విజ్ఞప్తి అని కూడా పిలుస్తారు, విజ్ఞప్తి అని కూడా అంటారు. ఇలా మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి పీఠిక అనే దానికి ఇతర పేర్లు అడిగినట్లయితే చూడాలి, పీఠికకి ముందు మాట అంటారు,
పీఠిక అనే దానికి అవతారిక అంటారు, పీఠికకు భూమిక అంటారు, ఆముఖము అంటారు, మున్నుడి అంటారు, ఆశీస్సు, ప్రకాశిక, దీనికి ప్రవేశిక, తొలి పలుకు, ఒక మాట, విజ్ఞప్తి, ఇలా పీఠిక అనే దానికి అనేకమైన ఇతర పేర్లు కూడా ఉన్నాయి మనకి వాడుకలో. అయితే చూడాలి, ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ తెలుపుతూ రచయిత కానీ వేరొకరు కానీ రాసే ముందు మాటనే మనం పీఠిక అంటాం. అయితే చూడాలి, ఈ పీఠిక అనే దానికి విశిష్టమైన పేర్లు ఉన్నాయి. పీఠిక, ఈ పీఠికకు విశిష్టమైన, పీఠిక అనే దానికి విశిష్టమైన, పీఠికకు విశిష్టమైన పేర్లు అన్నాడు. ఈ పీఠికకు విశిష్టమైన పేర్లు ఏమున్నాయి? పీఠిక అనే దానికి హేళ అంటారు, దీనికి హవని అంటారు, దీనికి దర్పణము అంటారు, దీనికి మరో పేరు శరశ్చంద్రిక అంటారు, దీనికే మరో పేరు శరశ్చంద్రికతో పాటు దీనికి నిలువుటద్దము అంటారు, నిలువుటద్దంతో పాటు దీనికి యోగ్యతాపత్రము అంటారు, ఈ యోగ్యతాపత్రంతో పాటు దీనికి మంగళ శాసనము అంటారు, ఈ మంగళ శాసనంతో పాటు ప్రతిధ్వని అంటారు, ప్రతిధ్వని అని కూడా పిలుస్తారు. కాబట్టి పీఠిక అనే దానికి విశిష్టమైన పేర్లు అడిగినట్లయితే పీఠికకు విశిష్టమైన పేర్లు హేళ, దీనికే విశిష్టమైన మరో పేరు హవని, దీనికి దర్పణము, శరశ్చంద్రిక, నిలువుటద్దము, అలాగే యోగ్యతాపత్రము, మంగళ శాసనము, ప్రతిధ్వని అంటారు. అయితే చూడాలి మిత్రులారా, మరి పీఠిక ఏదైతే ఉందో ఈ పీఠిక లేకుండా గ్రంథం రాయడం కన్నా, పీఠిక లేకుండా గ్రంథం రాయడం కన్నా, పీఠిక లేకుండా గ్రంథం రాయడం కన్నా, మరి గ్రంథం లేకుండా, ఈ గ్రంథం లేకుండా పీఠిక రాయడమే, గ్రంథం లేకుండా పీఠిక రాయడమే నయం, గ్రంథం లేకుండా పీఠిక రాయడమే నయం. ఇలా పీఠిక లేకుండా గ్రంథం రాయడం కన్నా గ్రంథం లేకుండా పీఠిక రాయడమే నయం అని పేర్కొన్న ప్రసిద్ధమైనటువంటి రచయిత ఎవరు అంటే అతని పేరు, ఈ మాట అన్నవాడు క్రిస్టిఫర్. ఏమన్నారు అంటే ఈ మాట అన్నవారు క్రిస్టిఫర్ మార్లే అని అతను పేర్కొన్నాడు. చూడండి, పీఠిక లేకుండా గ్రంథం రాయడం కన్నా గ్రంథం రాయడం లేకుండా పీఠిక రాయడమే నయం అని చెప్పినటువంటి ప్రసిద్ధ వ్యక్తి ఎవరు అంటే క్రిస్టిఫర్ మార్లే అన్నాడు. అలాగే చూడాలి మిత్రులారా, మరి దీని తర్వాత చూస్తే మరి తెలుగులో అవతారిక రచన ఏదైతే ఉందో ఈ తెలుగులో అవతారిక రచనకు ఆద్యుడు ఎవరు అంటే తెలుగులో అవతారిక రచనకు ఆద్యుడు నన్నయ్య. చూడాలి, మరి ఈ నన్నయ్య భారతావతారిక ఏదైతే ఉందో భారతావతారికను, ఈ నన్నయ్య భారతావతారికను ఏ పురుషులో రాశాడు అంటే ప్రథమ పురుష. నన్నయ్య భారతావతారికను ప్రథమ పురుషులో రాశాడు, గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య భారతావతారిక ప్రథమ పురుషులో రాశాడు. మరి ఎప్పుడైనా ప్రథమ పురుషకు ఇతర పేర్లు ఏంటి అంటే ఈ ప్రథమ పురుషకు ఇతర పేర్లు ఉన్నాయి. ప్రథమ పురుష అనే దానికి ఇతర పేర్లు, దీనికి అధమ పురుష అంటారు, దీనికి మరో పేరు అన్య పురుష అని కూడా అంటారు. అలాగే పోతన కూడా ఈ పోతన కూడా భాగవతావతారిక, ఈ భాగవతావతారిక పోతన భాగవతావతారిక ప్రథమ పురుషులో రాశాడు. ఇతడు కూడా ప్రథమ పురుషులోనే రాశాడు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూస్తే తెలుగులో అవతారిక రచనకు ఆద్యుడు ఎవరు అంటే నన్నయ్య భారత అవతారిక అనేది ఏ పురుషులో రాశాడు అంటే ప్రథమ పురుషకు ఇతర పేర్లు ఏమున్నాయి అంటే అధమ పురుష, అన్య పురుష అంటారు. మరి నన్నయ్య వలె పోతన కూడా ఈ భాగవత అవతారికని ప్రథమ పురుషులోనే రచించాడు. అయితే ఇక్కడ చూడాలి, మనం దీని తర్వాత చూసుకున్నట్లయితే చెప్పినప్పుడు మరి ఇక్కడ తొలి తెలుగు పీఠిక అంటాడు. చూడండి, తొలి తెలుగు పీఠిక ఏది?
తెలుగులో మొట్టమొదటి పీఠిక ఏది అంటే దాని పేరు ఆంధ్రదీపిక అనేది తెలుగులో మొదటి పీఠికగా పేరు పొందింది. మరి చూడాలి, ఆంధ్రదీపిక తొలి తెలుగు పీఠిక అన్నాం. మరి ఈ ఆంధ్రదీపిక అనేది ఏదైతే ఉందో ఆంధ్రదీపిక రాసిన వారు ఎవరు అంటే దీన్ని రాసిన వారు మామిడి వెంకయ్య అనే ఆయన రచించారు. మరి ఆంధ్రదీపిక అనే ఏదైతే ఉందో ఈ ఆంధ్రదీపికను తొలి తెలుగు పీఠికగా తొలి తెలుగు పీఠికగా పేర్కొన్నవారు ఎవరు అంటే ఆంధ్రదీపికే తెలుగులో మొదటి పీఠిక అని పేర్కొన్నవారు ఎవరు అంటే డాక్టర్ డి చంద్రశేఖర రెడ్డి అనే ఆయన తెలుగులో మొదటి పీఠికగా పేర్కోవటం జరిగింది. అయితే చూడాలి మిత్రులారా, తెలుగులో మొట్టమొదటి పీఠిక ఏది అని అడిగితే చూడాలి ఒకసారి. తెలుగులో మొదటి పీఠిక ఏది అంటే ఆంధ్రదీపిక. తెలుగులో అవతారిక రచనకు ఆద్యుడెవరు అంటే నన్నయ్య భారత అవతారిక ఏ పురుషులో రాశాడు అంటే ప్రథమ పురుషకు ఇతర పేర్లు ఏమున్నాయి అంటే అధమ పురుష లేదా అన్య పురుష. పోతన కూడా భాగవత అవతారిక ఏదైతే ఉందో అతను కూడా భాగవత అవతారికని ప్రథమ పురుషులోనే రాశాడు. తెలుగులో మొదటి పీఠిక ఏది అంటే తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక. మరి ఈ ఆంధ్రదీపిక అనేది రాసిన వారు ఎవరు అంటే మామిడి వెంకయ్య అని ఆయన ఈ ఆంధ్రదీపిక రచించాడు. ఆంధ్రదీపికను తొలి తెలుగు పీఠికగా పేర్కొన్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, మరి తెలుగులో కావ్యాలలో ఈ తెలుగు కావ్యాలలో పీఠికలు గ్రంథకర్త. ఈ తెలుగు కావ్యాలలో పీఠికలు గ్రంథకర్త ఎవరు అంటే ఈ గ్రంథాన్ని రాసిన వారు డాక్టర్ డి చంద్రశేఖర రెడ్డి గారు తెలుగు కావ్యాలలో పీఠికలు అనే గ్రంథాన్ని డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు రచించారు. అయితే ఇక్కడ బాగా గమనించండి, తెలుగులో కావ్యావతారికలు అనే గ్రంథం ఉంది. తెలుగులో కావ్యావతారికలు గ్రంథం ఏదైతే గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే తెలుగులో కావ్యావతారికలు అనే గ్రంథాన్ని గూడూరు నాగయ్య గారు రచించారు. మరి ఆంధ్ర కావ్యములు అనేది ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్ర కావ్యములు అవతారికలు అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే ఈ ఆంధ్ర కావ్యములు అవతారికలు గ్రంథాన్ని రాసిన వారు ఎవరు అంటే దీన్ని రాసిన వారు సిబిపి అప్పారావు అనే ఆయన దీన్ని రచించారు. చూడండి ఒకసారి మిత్రులారా, మరి ఒకసారి చూడండి, తెలుగులో మొదటి పీఠిక ఆంధ్రదీపిక రచించిన వారు ఎవరు అంటే మామిడి వెంకయ్య. ఆంధ్రదీపికను తొలి తెలుగు పీఠికగా పేర్కొన్నవారు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. తెలుగు కావ్యాలలో పీఠికలు అనే గ్రంథాన్ని రాసింది డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి గారు రచించారు. అలాగే మరి దీని తర్వాత చూస్తే తెలుగులో కావ్యావతారికలు అనే పుస్తకం వచ్చింది. ఈ తెలుగులో కావ్యావతారికలు గ్రంథాన్ని రాసింది జి నాగయ్య గారు రచించారు. మరి ఆంధ్ర కావ్యాలు అవతారికలు అనే గ్రంథం రాసిన వారు సిబిపి అప్పారావు అని ఆయన రచించటం జరిగింది. తెలుగులో కావ్యావతారికలు జి నాగయ్య, తెలుగు కావ్యాలలో పీఠికలు అనే గ్రంథం ఏదైతే ఉందో డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగులో కావ్యావతారికలు జి నాగయ్య, ఆంధ్ర కావ్యములు అవతారికలు గ్రంథాన్ని సిబిపి అప్పారావు రాశారు. మరి తెలుగులో అతిపెద్ద పీఠిక ఏదైతే ఉందో ఈ తెలుగులో అతిపెద్ద పీఠిక ఏది అంటే పాల్కురికి సోమనాథుని ఈ పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర ఏదైతే ఉందో చరిత్రకు
మరి 348 పేజీలు ఏవైతే ఉన్నాయో పేజీలతో చిలుకూరి నారాయణరావు, ఈ చిలుకూరి నారాయణరావు రాసిన పీఠిక. ఇది తెలుగులో అతిపెద్ద పీఠికగా పేరు పొందింది. తెలుగులో అతిపెద్ద పీఠిక పాల్కురికి సోమనాథుని ఈ పండితారాజ్య చరిత్ర గ్రంథానికి 348 పేజీలతో చిలుకూరి నారాయణరావు గారు రాసిన పీఠికి తెలుగులో అతిపెద్ద పీఠికగా పేరు పొందింది. అయితే చూడాలి మిత్రులారా, తెలుగులో మరి స్వప్న వృత్తాంతం చూడండి. ఈ తెలుగులో స్వప్నం అంటే కళ. ఈ తెలుగులో ఈ స్వప్న వృత్తాంతం ఏదైతే ఉందో ఈ స్వప్న వృత్తాంతం ఆధారంగా తెలుగులో పీఠికలు లేదా అవతారికలు రాసిన వారు, తెలుగులో స్వప్న వృత్తాంతం ఆధారంగా పీఠికలు అంటే అవతారికలు రాసుకున్న వారు ఇద్దరు ఉన్నారు. స్వప్న వృత్తాంతం ఆధారంగా తిక్కన ఒకడు ఉన్నాడు. స్వప్న వృత్తాంతం ఆధారంగా తెలుగులో పీఠికలు రాసిన వారు ఎవరు అంటే తిక్కన. ఈ స్వప్న వృత్తాంతం ఆధారంగా తిక్కనతో పాటు శ్రీకృష్ణ దేవరాయలు. ఇలా స్వప్న వృత్తాంతం ఆధారంగా తెలుగులో పీఠికలు రాసిన వారు తిక్కన మరియు శ్రీకృష్ణ దేవరాయలు. అలాగే చూడాలి, మరి ఈ నన్నయ్య భారత అవతారికలో చెప్పుకున్న సారమతిం కవీంద్రులు. ఈ సారమతిం కవీంద్రులు అనే పద్యం ఏదైతే ఉందో పద్యంలో తన స్వీయ కవితా గుణాలు ప్రసన్న కథా కవితార్థయుక్తి, అదేవిధంగా అక్షర రమ్యత, అదేవిధంగా నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము గురించి పేర్కొన్నాడు. అంటే తన స్వీయ కవితా గుణాలు 3 ఉన్నాయి. నన్నయ్య తన స్వీయ కవితా గుణాల గురించి భారత అవతారికలో చెప్పుకున్న సారమతిం కవీంద్రులు అనే పద్యంలో తన స్వీయ కవితా గుణాలు ప్రసన్న కథా కవితార్థయుక్తి ఒకటి, అక్షర రమ్యత ఒకటి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేది ఉందని తన స్వీయ కవితా గుణాల గురించి భారత అవతారికలో చెప్పుకున్న ఈ సారమతిం కవీంద్రుల పద్యంలో పేర్కొన్నాడు. అలాగే శ్రీనాథుడు కాశీఖండ అవతారికలో, ఈ శ్రీనాథుని కాశీఖండ అవతారిక వలన అతని అలభ్య రచనలైన మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి గూర్చి తెలుస్తున్నాయి. అంటే శ్రీనాథుడి కాశీఖండ అవతారిక వల్లే అతడి అలభ్య రచనలు మనకి వెలుగులోకి వచ్చాయి. అంటే మరుత్రాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి అనే అలభ్య రచనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే శ్రీనాథుడు కాశీఖండ అవతారికలో, ఈ కాశీఖండ అవతారిక ఏదైతుందో అవతారికలో చెప్పుకున్న, ఈ శ్రీనాథుడు కాశీఖండ అవతారికలో చెప్పుకున్న వచయింతు వేములవాడ, ఈ వచయింతు వేములవాడ భీమన భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు, ఒక్కొక్క మాటు అనే పద్యం ఏదైతుందో అనే పద్యాన్ని బట్టి
మనకి చూడండి అనే పద్యాన్ని బట్టి శ్రీనాథుడు కాశీఖండ అవతారికలో చెప్పుకున్నటువంటి చాలా కాశీఖండ అవతారిక వల్లే అతడి అలభ్య రచనలు మరుత్రార్ చరిత్ర, శాలివాహన సప్తశతి అనే వెలుగులోకి అతడు రాసినట్లు మనకు తెలుస్తున్నాయి. శ్రీనాథుడి కాశీఖండ అవతారికలో చెప్పుకున్న ఈ వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలేల నొక్కొక్క మాటు అనే పద్యాన్ని బట్టి ఈ పద్యాన్ని బట్టి వేములవాడ భీమన అనేవాడు ఎవడైతున్నాడో ఈ వేములవాడ భీమనకు ఉద్దండలీల అనే కవితా గుణం ఉందని, అలాగే ఈ పద్యాన్ని బట్టి నన్నయ్యకు ఉభయ వాక్ప్రౌఢి అనే కవితా గుణం ఉందని, తిక్కన అనేవాడు ఎవరైతున్నాడో తిక్కనకు రసాభ్యుచిత బంధము అనే కవితా గుణం ఉందని, ఎర్రన అనేవాడికి సూక్తి వైచిత్రి ఈ సూక్తి వైచిత్రి కవితా గుణం ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అంటే ఎంత మరి వేములవాడ భీమన కాశీఖండ శ్రీనాథుడి కాశీఖండ అవతారికలో చెప్పుకున్న వచయింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలేల నొక్కొక్క మాటు అనే పద్యాన్ని బట్టి వేములవాడ భీమనకి ఉద్దండలేల, నన్నయ్యలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధము, ఎర్రనలో సూక్తి వైచిత్రి మొదలైన కవితా గుణాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా చూసినట్లయితే మనం పీఠికలు చదివేటప్పుడు ఈ రకంగా ఇదంతా ఇంట్రడక్షన్లోకి వస్తుందండి. ఈ పీఠిక అనేదాన్ని ఆంగ్లంలో ప్రిఫేస్ అంటారు, ఇంట్రడక్షన్ అంటారు, ఎక్స్టోరిడియం అంటారు, ప్రేంబుల్ అంటారు, ఆంగ్లంలో దీనికి ప్రెల్యూడ్ అంటారు, ఇలాగ అనేక రకాలైనటువంటి ఇంట్రడక్షన్ అంటారు. ఇలా ఆంగ్లంలో కూడా పీఠికి వివిధ రకాలైనటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని చదివేటప్పుడు సమాచారం పూర్తి అవగాహనతో ప్రామాణిక పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ చేయాలి. ఇలా ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా జేఎల్, డిఎల్, యూజీసీ, జేఆర్ఎఫ్ లాంటి ఎగ్జామ్ 100% వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ మిత్రులారా, ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఎవరైనా సరే ఖచ్చితంగా మన క్లాసులు అయితే వినాలి అనుకుంటే, జాబ్ కొట్టాలి అనుకుంటే, 100% మీకు న్యాయం జరగాలనుకోండి, ఆఫ్లైన్ బ్యాచ్ ఇప్పుడు ఈ నెల 18న మనకి బ్యాచ్ స్టార్ట్ అయింది. జనవరి 18, 2026 స్టార్ట్ అయింది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వండి. 100% మీకు కాదు 1000% న్యాయం జరుగుతుంది. మీరే కాల్ రెగరేసి చెప్తారు, ఇంత క్వాలిటీగా సబ్జెక్ట్ మాకు ఈ 2 రాష్ట్రాలు ఎక్కడ దొరకలేదని మీరే చెప్తారు. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్.